హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ DSDJ డైలీ వ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఇప్పుడైతే వీడియోలో అయితే నేను కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నానండి ఆన్లైన్లో, మీషోలో. అది మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే చూసే ఉంటారు మీరు కూడా, కాకపోతే తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటుందని చెప్తే బాగుంటుంది కదా మీకు. మేమైతే తీసుకున్నాను, ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, తీసుకోవచ్చు అనే విధం చూపిస్తున్నాను అనమాట. ఎలా అనేది కొంతమంది చూస్తారు కదా, చూస్తూ ఉంటారు, ఇది ఎట్లా ఉంటుందో ఏమో అనే అనుమానం ఉంటుంది. కాబట్టి దానికోసం అయితే నేను తీసుకున్నాక చూపిస్తామని వీడియో అయితే తీస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఇక్కడ చూసారు కదా, సిల్వర్ ప్రోడక్ట్ అనమాట. పైన చిన్న వీడియోలు అండి, అది షార్ట్గా పట్టేసానని అలా పెట్టానండి. సిల్వర్ డిప్ అని లిక్విడ్ అనమాట. 165 రూపీస్ ఏమో ఉందండి ఆన్లైన్లో రేట్ అయితే, మీషోలో. ఇప్పుడు అదైతే క్లీన్గా భలేపోతుందండి. వెండి పాత్రలే అనమాట. మనం ఏమి తోమాల్సిన పని కూడా లేదు. ఒక బౌల్లోకి అది పోసేసి కొద్దిగా పోసేసుకొని మనము కొత్త టూత్ బ్రష్, వాడనిది టూత్ బ్రష్తో అద్ది మనం రుద్దేసినా కూడా చాలండి, నీట్గా తలతలని మెరిసిపోతుంది. 1 మంత్ దాకా కూడా మీకు తలతలని తెల్లగా ఉంటుందండి. ఒకసారి అయితే చూడండి, నేనైతే మీకు చెక్ చేసి నేను అది వాడి కూడా చూపిస్తున్నాను అనమాట. మనకు 1/4 లీటరు 300 అట్లా వస్తుందన్నమాట డబ్బా అయితే. అలా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలామందికి అదే రూపు అవి చాలా రేటు, చిన్న బాటిల్ అయినా రేట్ అనిపిస్తుంది కదా. ఇదైతే మనకు ఎక్కువ వస్తుంది, చాలా రోజులకు మన్నిగా కూడా ఉంటుంది కదా, అందుకోసం అయితే చూపిస్తున్నాను. ఆ వీడియో అయితే చూడండి. నేను మీకు ట్రయల్ కూడా చూపిస్తున్నాను, అలాగే చూడండి ఎలా ఉందనేదని. లక్ష్మీదేవి బొమ్మ అయితే అలా డిప్ చేశాను, చాలా బాగా క్లీన్ అయిపోయింది. నేను చేయి కూడా పెట్టి రుద్దలేదనమాట. వినాయకుడి బొమ్మ కూడా ముందు ఎలా ఉన్నింది, తర్వాత ఎలా ఉన్నది అయితే చూపిస్తున్నానండి. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే, తీసుకోండి. ఇంకైతే శంకు చక్ర నామాల గురించి అయితే చెప్తున్నానండి. మనకు ఫస్ట్లో చూపించాను కదా, శంకు చక్రము నామం అయితే పెద్దదిగా, అది 300 గ్రామ్స్ ఉందన్నమాట. రేట్ అయితే వెయిట్ 300 గ్రామ్స్ ఉంది వెయిట్. రేట్ అయితే 350 రూపాయలు పడిందండి. రేట్ అయితే కొంచెం చిన్నదే అనిపించింది, కానీ కొంచెం బరువుగా బాగానే ఉంది. చిన్న వస్తువైనా చాలా బాగుందన్నమాట, చూడటానికి ముచ్చటగా. ఏమంటే ఈ గోవింద పెరటాసన అలా వచ్చినప్పుడు అలాగా దీపాలు పెడదామని చెప్పని అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకు ఇన్ని ఉంటాయి కదా, ఇవి తీసుకొని పెట్టాలని కూడా అనుకోవచ్చు. ఎందుకో చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాను, కానీ ఒకసారి తీస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఉద్దేశంతో అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి, పెద్దదిగా చూపించాను కదా ఫస్ట్లో, అదే అనమాట ఆ ప్రోడక్ట్. చాలా బాగుందండి. అది కూడా మీకు లింక్ అయితే పెడతాను. మీరు లింక్ చూసుకునే దానికన్నా ఒకసారి ఆ వీడియోని పైకి కిందకి స్క్రోల్ చేశారనుకోండి, మీషో ప్రోడక్ట్లోకి వెళ్ళి తక్కువ రేటు కూడా చూపిస్తూ ఉంటుందండి. కానీ లింక్ పెట్టాలి కాబట్టి పెడతాను, చూడండి. అది అయితే అలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి ఆ ప్రోడక్ట్ కూడా, కాకపోతే చిన్నదే వచ్చిందనమాట. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే బాగుందనిపించి పెట్టుకున్నాను అనమాట. ఇంకొకటి అయితే ఇది చాలా బాగుందండి, అట్లే కామాక్ష దీపంలాగా ఉందన్నమాట. శంకు చక్రం నామం మధ్యలో ఇటు సైడ్ అయితే పూజలుగా ఉంది. రాపో అని అంటారు కదా, అలాంటివి అయితే కరెక్ట్గా కూడా ఉన్నాయండి. మనకు ఎటు ఎంచినా రా అని ఉండాలి కదా, కొంతమంది అలా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అలాగని చెప్తున్నాను. కొంతమంది పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు, లేకపోతే లేదు, అలా కూడా వాడుకోవచ్చు. ఇది కూడా చాలా ముచ్చటగా బాగుంది అనిపించి ఈ ప్రోడక్ట్ కూడా తీసుకున్నానండి. మీకు కూడా నచ్చుతుందేమో అనే ఉద్దేశంతో, చూసి కొనేదానికన్నా మనము వాడిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు చెప్తే మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో ఇలా వచ్చిందనమాట. చాలా బాగుందండి ప్రోడక్ట్, చిన్నదే వచ్చిందనమాట. 250 రూపీస్ ఏమో పడిందండి. ఈ 2 దీపాలు అయితే, 2 దీపాలు వచ్చింది, 250 రూపీస్ పడింది. మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. అంతా బ్రాస్ ఐటమే అనమాట, ఇత్తల్లోనే బాగా వచ్చిందండి. ఇంకా నేను తోమిన తర్వాత ఇవి చూడండి ఎలా ఉందనేది. ఇదేనమాట సిల్వర్ డిప్ అనేది. ఒక్కొక్కటి ఒక రేట్ చూపిస్తుంది, మీరు ఒకసారి అయితే స్క్రోల్ చేసి చూడండి, మీకైతే అర్థమైపోతుంది. ఇదే అండి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.